వివేకానంద రెడ్డి కేసు హత్య సినిమా మూవీ తర్వాత కొత్త మలుపు తిరిగినట్టుంది. ఎందుకంటే నేను మొట్టమొదటితోనే ప్రస్తావించాను. వివేకానంద రెడ్డి కేసులో ప్రధానమైనటువంటిది 2 దర్యాప్తులు. మొట్టమొదట వేసినటువంటి దర్యాప్తు ఒకటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దర్యాప్తు చేసేసింది. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు చేసేసింది. అసలు నిందితుల్ని వాళ్లే పట్టుకున్నారు, వాళ్లే ఆయుధాలతో సహా అంతా కూడా తేల్చారు. ఫైనల్ అయిపోయింది. అందులో వివేకానంద రెడ్డి ఒకటి రెండో పెళ్లి చేసుకున్నాడని తేలింది, వాళ్ళకు బిడ్డ ఉన్నాడని తేలింది. వాళ్ళకి అదంతా విషయం ఇంట్లో తెలిసిన తర్వాత అప్పటి నుంచి విభేదాలు వచ్చినాయి అని తేలింది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని దూరంగా పెట్టించారని తేలింది. అతన్ని తన వారసుడుగా వివేకానంద రెడ్డి డిసైడ్ చేసుకున్నాడు, అది ఇంట్లో వాళ్ళకి నచ్చలేదని తేలింది. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని అవతలకు పంపించేశారు. ఆ కుటుంబానికి 10 పైసలు అందకుండా చేయడంతో పాటుగా వివేకానంద రెడ్డికి చేతిలో డబ్బులు లేకుండా, చేతిలో డబ్బులు ఆడకుండా చేయడంతో తప్పని పరిస్థితుల్లో సెటిల్మెంట్ల కోసం అని చెప్పి తన అనుచరుల మీద ఆధారపడ్డాడని తేలింది. ఈ అనుచరుల మీద ఆధారపడే క్రమంలో కర్ణాటకకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంత్రిని కలిశాడు. ఒక సివిల్ డిస్ప్యూట్ విషయంలో హోంమంత్రితోనే మాట్లాడాడని తేలింది. అది వేస్ట్ అని అబద్ధమని తేలిన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అప్పుడు దానికోసం ఖర్చు పెట్టిన అప్పు ఒకటి భారం అయ్యింది. ఈలోపు రంగురాళ్ళు వజ్రాలు అని ఎవరో చెప్తే నమ్మి దానికోసము డబ్బులు అప్పు తీసుకున్నాడని తేలింది. అవి 2 ఫేక్ అయ్యి అది కాస్త మరికొంత అప్పు అయింది అన్నటువంటి విషయము తేలింది. ఆ తర్వాతన చేతిలో డబ్బులు ఆడని సందర్భంలో తన 2వ భార్య మెసేజ్ కూడా ఇచ్చింది, నీ మూలంగా మేము నాశనం అయిపోతున్నాము, నీ కుటుంబము నువ్వు నాశనం అవుతావని శాపనార్థాలు పెట్టడం. ఆ తర్వాత తన ఆస్తిని, తన పేరిట ఉండేటటువంటి ఆస్తిని ఆ అమ్మాయి కొడుక్కి, అంటే తన 2వ భార్య కొడుక్కి వారసుడుగా రాసిచ్చారు అన్నటువంటి పాయింట్ కూడా, అదే కాగితం ఏదైతే నోటరీ అన్నటువంటి విషయం కూడా అప్పుడు ప్రధానమైనటువంటి. ఇదే సిబిఐకి సంబంధించిన తొలి దర్యాప్తు అంశం. దాన్నే ఈ హత్య సినిమాలో కూడా హైలైట్ చేసినటువంటి అంశం. అంతకుముందు మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు అది దృశ్యీకరణ జరిగింది. అయితే ఇదంతా పచ్చి హంబక్, అబద్ధాలు, కల్పిత కథలు, ఏమీ లేదు అని చెప్పేటటువంటిది కూడా ఇటు వివేకానంద రెడ్డి కుటుంబం కానీ ఆ పెళ్లి గురించి, ఆ ఇష్యూ గురించి అసలు నోరు మెదపట్లేదు. ఇప్పుడున్న దర్యాప్తు వ్యవస్థలు, ఆ తర్వాత వచ్చిన రామ్ సింగ్, ఆ విషయాన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా దాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అన్నటువంటిదే ప్రధానమైన అంశం. దాంట్లో అవినాష్ రెడ్డి ఎందుకయ్యంటే, అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఎంపీగా టికెట్ వస్తే అతనికి టికెట్ ఇవ్వద్దని వివేకానంద రెడ్డి చెప్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి మనసు మార్చేసుకుంటున్నాడని చెప్పేసి ఈ మర్డర్ చేశారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. దానికి ప్రాథమికమైనటువంటి ఆధారాలు అందకపోవడంతో సుప్రీంకోర్టు కూడా దర్యాప్తు అధికారినే మార్చి వేరేగా చేయమంది. వాళ్ళు నివేదిక ఇచ్చేశారు. తన అరెస్టు వెంటనే బెయిల్ ఇచ్చేయమంది, అది కూడా ఇచ్చేశారు. ఇప్పుడు అతని బెయిల్ రద్దు చేయించేటటువంటి ప్రయత్నంలో షర్మిల ముందడుగు వేసినట్టుంది. అందులో భాగంగా సునీతని ప్రాణాపాయం ఉంది, అవినాష్ రెడ్డి బయట ఉన్నంతసేపు ప్రమాదకరం, అనేక మంది దాంట్లో సాక్షులు చనిపోతున్నారు కాబట్టి అన్న కోణాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.